ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పరిస్థితి ఏంటి? ఆమె ఎటు పయనిస్తున్నారు? ఆమె ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానాలు ఆమె పార్టీలోనే కలుగుతున్నాయి. అకస్మాత్తుగా షర్మిల సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె వేసిన తప్పటడుగులు, ఆమె తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు, చివరకు ఆమెపై అధిష్టానానికి వెళ్లిన ఫిర్యాదులే అందుకు కారణమని తేలిపోయింది. ఆమె కాంగ్రెస్ లో ఉంటూనే పార్టీకి ద్రోహం చేస్తున్నారని, ఇప్పటి నుంచి పక్కచూపులు చూస్తున్నారని రాష్ట్ర నేతలకు పక్కా సమాచారం అందడంతో షర్మిలపై హై లెవెల్ ఫిర్యాదులు పైకి వెళ్లాయి. లోపాయకారిగా ఆమె బీజేపీతో చేతులు కలుపుతున్నారన్న అనుమానాలు బలపడటంతో రాష్ట్ర నేతలు ఒక్కొక్కరుగా దూరం జరుగుతూ వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పార్టీని పెద్దగా పట్టించుకోకపోయినా ఏపీ నేతలు మాత్రం షర్మిలతో సఖ్యతగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. అందుకే కథ మొదటికి తెచ్చుకొని షర్మిల మళ్లీ అన్నయ్య జగన్ రెడ్డితో రాజీకి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా కొందరు కుటుంబ సన్నిహితులు చేస్తున్న ప్రయత్నాలకు ఆమె తన వంతు సహకారం అందిస్తున్నారు. షర్మిలారెడ్డి తన సోదరుడు జగన్ రెడ్డిపై వ్యక్తిగత కక్షతో రాజకీయాల్లోకి వచ్చారని ఒక వాదన ఇప్పటికీ ప్రచారంలో ఉంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చెప్పుకుంటూ ఆమె నడిపిన కథ ఎక్కడా రక్తి కట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అవసరాల కొద్దీ ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే ఆమె చేసింది శూన్యమని తేలిపోయింది. ఆమె నాయకత్వంలో పార్టీ కాస్తైనా లేచి నిలబడాల్సింది పోయి మరీ పాతాళానికంటే కిందకు వెళ్లిపోయింది. ఈలోపు షర్మిల తన వ్యక్తిగత పరపతి కోసము సొంత నిధులు పెంచుకునేందుకు పాకులాడారు. షర్మిల కాదు, ఎవరొచ్చినా ఇప్పట్లో రాష్ట్ర పార్టీకి ఒనగూరే ప్రయోజనమేమీ లేదని అధిష్టానం గుర్తించింది. అయినా సరే ఒక ప్రయోగం చేసి చూద్దామని ఆమెకు పగ్గాలు అప్పగిస్తే మరింత దిగజార్చారన్న అపవాదును షర్మిల మూటగట్టుకున్నారు. రాష్ట్ర పార్టీలో షర్మిల పట్ల వ్యతిరేకత పెరిగిపోవటానికి అనేక కారణాలున్నాయి. ఆమె ఎవరిని కలుపుకుపోవటం లేదు, ఎవరితోనూ మాట్లాడటం లేదు. పార్టీ వ్యవహారాల కంటే వ్యక్తిగత అంశాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. బీజేపీ నేతలతో ఆమె లాలూచీ పడేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గుర్తించారు. కాంగ్రెస్ ను వ్యతిరేకించే శక్తులు, నిత్యం కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ మాట్లాడే వ్యక్తులతో ఆమె మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించి అదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. షర్మిల తీరు అధిష్టానానికి అర్థమైనప్పటికీ ఇప్పట్లో రాష్ట్ర పార్టీని పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవని కొందరు నేతల దగ్గర రాహుల్ గాంధీ తెగేసి చెప్పారట. ఆ దిశగా షర్మిలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం లేదన్న సందేశం కూడా అందులో ఉంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తే ఎలా ఉంటుందని షర్మిల ఆలోచిస్తున్నారు. మరి బీజేపీలోకి వెళ్లలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అసలు కొంతకాలం రాజకీయాల నుంచి దూరం జరిగితే ఎలా ఉంటుందన్నది కూడా ఆమె ఆలోచన విధానంగా తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో జగన్ రెడ్డి గెలిస్తే రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా తాను అన్ని విధాలుగా నష్టపోతానని షర్మిల అర్థం చేసుకున్నారు. దాంతో ఆమె రూటు మార్చి జగనన్నతో రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన కొందరి ప్రయత్నాలు తోడయ్యాయి. ఆస్తి పేచి ఏముంది, ఎప్పుడైనా తీరుతుందని షర్మిల అంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా అదే విశ్వాసంతో ఆమె ముందుకు వెళ్తున్నారు.